కాబట్టి విద్యార్హత మనం సమకూర్చుకోవాల్సిన వనరులు. సాధించిన విద్యార్హతకి సంబంధించిన విషయం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇంకా మిగతా రంగాల్లో ఎలా ఎదుగుతారు అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగము, ఉద్యోగి. సో, ఆ తర్వాత చేయాల్సిన ఉద్యోగానికి సంబంధించిన ఆహ్, విజ్ఞానమే మనం సంపాదించుకున్నామా? దానికి ఎలా వెతుక్కోవాలి? ఏం చేయాలి? ఏ చేయడం మొదలెట్టగానే వెంటనే వచ్చి డబ్బులు పడిపోవు. కనీసం ఒక నెల రోజుల తర్వాత మొదటి జీతం ఏదో దానికి గాను మనం ఎక్కడికి వెళ్లి పని చేయాలి? ఎలా చేయాలి? ఆ వచ్చే జీతం కూడా మన ఖర్చులని లేదా సరిపోకపోతే పరిస్థితి. దానికోసం మళ్ళీ మనం అమ్మని అడగాలా? నాన్నని అడగాలా? ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి ఆలోచించు. ఓకే. ఉద్యోగంలో చేరిన వివాహం మనం ఎంత పొదుపు చేయగలగాలి? వివాహం అయిన తర్వాత వచ్చే కుటుంబ బాధ్యతలనేవి ఎలా ఉంటాయి? సరే మళ్ళీ నేను పని చేయగలిగి ఏ వయసు వరకు నేను పని చేయగలిగి అన్నది ఈ ఉద్యోగంలో చేరినప్పుడే మనం ఆలోచన చేయగలిగి ఉండాలి. ఎందుకంటే తినే తిండి ఇప్పుడున్న కల్తీ సామ్రాజ్యం ఎంతవరకు పని చేయగలం? ఎలా పని చేయగలుగుతాం? తర్వాత మళ్ళీ మన కుటుంబాన్ని తర్వాత బాధ్యతలెలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఏదో భయపెట్టేసి భూతాల్లాగా ఆలోచించుకోమని ప్రాక్టికల్‌గా ఆచరణ సాధ్యంగా ఉన్న విషయాలన్నీ కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకొని పెన్ను, పేపర్ పెట్టి